ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ ఆలోచిస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాల్లో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వెంటనే పెంచటమా లేక కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవటమా అనే కోణంలో ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ధరలు పెంచితే కలిగే లాభ నష్టాలపై బేరీజు వేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచటం సాధారణం. 2 సంవత్సరాల క్రితం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ రేట్లను పెంచింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు పెంచితే విమర్శలు వస్తాయనే కోణంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం లభ్యమవుతున్న అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25% వరకు ధరలు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ధరలు పెంచితే ప్రతి ఏటా ప్రభుత్వానికి అదనంగా 3,000 నుంచి 3.5 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే ఛాన్స్ ఉంటుందని సర్కారు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. మార్చిలో అప్పటి ప్రభుత్వం లిక్కర్ రేట్లను పెంచింది. దాని ప్రకారం ఈ ఏడాది మార్చిలోనే ధరలను సవరించాల్సి ఉండగా పార్లమెంటు ఎన్నికల కారణంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ధరలు పెంచితే ఎంత పెంచాలి, ఎంత పెంచితే మంచిది అనే కోణంలోనూ ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ లిక్కర్ రేట్లను సవరిస్తే వచ్చే రాజకీయ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఈ రోజు